గ్యాంగు గ్యాంగు లీడర్ వచ్చారుల కండోయ్ హ్యాంగు హ్యాంగ్ ఓవర్లో గాలి పదండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ వచ్చారుల కండోయ్ హ్యాంగు హ్యాంగ్ ఓవర్లో గాలి పదండోయ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు కో ప్రెజెంటెడ్ బై కిసాన్ ఫ్యాషన్ మాల్ పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు క్వాలిటీలో క్వాంటిటీలో #1. ఓకే, ఈ రోజు మన బామలు సత్య బామలు వచ్చేసింది మన బైన్సా. మా వాళ్ళు హుషారు చూస్తుంటే అసలు మీరు ఎలా ఉన్నారు అని కూడా అడగాల్సిన అవసరం లేదు, ఆ రేంజ్ లో హుషారు ఉంది ఇక్కడ. అందుకే మా వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి టీవీ ఆన్ చేసి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. ఇక్కడ కూర్చొని ఆడే వాళ్ళే కాదు, అక్కడ కూర్చొని చూసే వాళ్ళకు కూడా గిఫ్ట్లు ఉన్నాయి. బామలు సజ్జబామలు కాంటెస్ట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూసి మేము సింపుల్ గా అడిగే 2 క్వశ్చన్లకి రైట్ ఆన్సర్ ని ఎపిసోడ్ పూర్తయ్యేలాగా వాట్సాప్ చేయండి. అదిరిపోయే గిఫ్ట్లు మీ సొంతం చేసుకోండి. మరి ఇదే హుషారుతో లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలలలలలల. ఆల్ రైట్, ఈ రోజు మన థీమ్ ఏంటి అంటే టైం ట్రావెల్. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, టైం మెషిన్ ఎక్కి ముందుకు కాదు వెనక్కి వెళ్ళాలన్నమాట. సో అంటే బ్యాక్ డేస్, మీ కాలేజ్ డేస్, స్కూల్ డేస్, ఇంకా ఏమైనా అదే పెళ్లికి ముందు ఏ హీరోకైనా లెటర్ రాసి దిండి కింద పెట్టుకొని ఆ తర్వాత నచ్చిన హీరో ఫోటో చూసుకొని అలాంటి సిచ్యువేషన్స్, తొక్కిడి బిల్లాడి కింద పడిన రోజు, జాంకాయలు కొట్టేసిన రోజులు, ఇలా చాలా ఉంటాయి. సో టైం మెషిన్ ఎక్కి మనం వెనక్కి వెళ్తున్నాం అనమాట. ఓకే, టైం ట్రావెల్ లో. హలో, మీ పేరేంటి? ఎర్రవార్ ప్రణీత. ఓ అమ్మో, చెన్నై నుంచి కానీ పరిగెట్టుకు వచ్చి ఇక్కడ వారు డిక్లేర్ చేస్తుందా అనుకున్నా. ఈ భాష ఏంట్రా బాబు అసలే. అచ్చా, ఓకే, ప్రణీత. ఏమని పిలుస్తారు బావగారు ముద్దుగా? చిట్టి అని పిలుస్తారు. చిట్టి. అసలు ప్రణీతిలో ప్రా నీ లేదు సార్, తనకి ఇష్టమైన నేమ్ అది. ఓ, ఏం పేరు ఎంతకి బావ పేరు? కృష్ణ. కృష్ణ. నాకు తెలుసు బావా, నువ్వు పేరుకి తగ్గట్టే ఉంటావని. చిట్టి అని పిలిచాడు. సరే, ఇప్పుడు టైం ట్రావెల్, ఒక టైం మెషిన్ ఎక్కి పాత రోజులకి వెళ్ళాలి. నువ్వు బావా ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారు? ఊటీ. అంటే ఇప్పుడు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 11 ఇయర్స్. పెళ్లి అవగానే కృష్ణ ఎక్కడ తీసుకెళ్ళాడు మిమ్మల్ని? పెళ్లి అవగానే మా టెంపుల్ ధర్మపురి. ఓన్లీ టెంపుల్ అయిపోయింది, తర్వాత ఇంకో 4 టెంపుల్ చెప్పుతే ఏంటో ఇప్పుడు. అట్లా ఏం లేదు సార్, ఏదైనా విజిటింగ్ ప్లేసెస్. రొమాంటిక్ గా ఫస్ట్ మీరిద్దరు వెళ్ళిన ప్లేస్ ఏది? రెస్టారెంట్. ఎవరు లేరా? అందరిని పంపిస్తారా? గెట్ అవుట్ అందరికి. చిట్టీలు పెట్టా. ఇందులో టంగ్ టెస్టర్ వస్తే టంగ్ టెస్టర్, లేదంటే క్విజ్ వస్తే క్విజ్, సినిమా గురించి. ఓకే, వాడిది ఓపెన్ చేసి టీ అయితే టంగ్ టెస్టర్, సి అయితే సినిమా క్విజ్. ఓకే, వావ్, టంగ్ ట్విస్టరే అందరికి. ఆ టంగ్ ట్విస్ట్ రెడీ. జాగ్రత్తగా విను, ఒకేసారి చెప్తా. తిప్పించుకుంటే తిరుగుతానా, ఒప్పించుకుంటే వదులుతానా, మెప్పించుకుంటే మెదులుతానా, తప్పించుకుంటే తందాన తానా. తిప్పించుకుంటే తిరుగుతానా, మెప్పించుకుంటే మెదులుతానా, ఒప్పించుకుంటే వదులుతానా. ఇది చెప్పదా? రెడీ. తిప్పించుకుంటే తిరుగుతానా, ఒప్పించుకుంటే వదులుతానా, మెప్పించుకుంటే మెదులుతానా, తప్పించుకుంటే తందాన తానా. తిప్పించుకుంటే తిరుగుతానా, మెప్పించుకుంటే మెదులుతానా, ఒప్పించుకుంటే వదులుతానా, తప్పించుకుంటే తందాన తానా. మెప్పించుకుంటే మెదులుతానా. ఇప్పుడు ఏం చేద్దామంటే, కృష్ణ తిప్పించుకుంటే తిరుగుతానా, కృష్ణ ఒప్పించుకుంటే వదులుతానా, కృష్ణ మెప్పించుకుంటే మెదులుతానా, కృష్ణ తప్పించుకుంటే తందాన తానా. ప్రతిదానికి కృష్ణ యాడ్ చేయాలి. రెడీ, ఫాస్ట్. కృష్ణ తిప్పించుకుంటే తిరుగుతానా, మెప్పించుకుంటే కృష్ణ. కృష్ణ తిప్పించుకుంటే తిరుగుతానా, మెప్పించుకుంటే. కృష్ణలో పడి మెప్పించడం, ఒప్పించడం, తప్పించడం అన్ని కలిపేసిందండి, కిచిడి చేసింది. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఆల్రైట్, మీ పేరేంటి? అమిత. అమిత. కొత్తకొండ అమిత. కొత్తకొండ. మన కొండ ఉందా? మరి ఇప్పుడు టైం ట్రావెల్ లో టైం మిషన్ ఎక్కి మీరు బ్యాక్ వెళ్ళమంటే ఏ రోజులకి వెళ్తారు?
ఒంటరిగా అయినా పర్వాలేదు, ఇంక్లూడింగ్ బావ అయినా పర్వాలా, మీ ఇష్టం. ఒంటరిగా వెళ్తారా, ఇద్దరు వెళ్తారా? ఇద్దరు. ఎందుకబ్బా అక్కడ కూడా ఆయన? ఉండాలి కదా, అంటే మనం లైఫ్ లాంగ్ ఇప్పుడు ఆయననే ఉండాలి. ఇప్పుడు ఓకే, ముందుకెళ్తే ఆయన, వెనక్కి వెళ్తున్నాం మనం. ఆయన వస్తేనే కలర్స్ వచ్చినాయి లైఫ్ కి అసలు. ఎక్కడ తగ్గట్లేదు మా వాళ్ళు. రెడీ, సరే ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారు? బ్యాక్ వెళ్ళాలి, వెనక రోజులకి. మహారాష్ట్ర. మహారాష్ట్రలో లోనావళ, పాచగణి. ప్లేసులు ఒక్కసారి చెప్పకూడదు. లోనావాలా. ఎందుకు లోనావాలా? లోపల ఉంటే ఎవరికి బయటకు కనపడరానా? నో, జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్. మీకు క్వశ్చన్ వస్తుందా లేకపోతే టంగ్ ట్విస్టర్ వస్తుందా చూద్దాం. ఓకే, సో పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్ వచ్చినా చెప్పాలి. ఓకే, ఒక చెట్టు తీయండి. ఏముంది? సి. సినిమాలు బాగా చూస్తారా? ఎస్. మీకు ఇష్టమైన హీరో ఎవరు? సి వచ్చింది కాబట్టి. నాగార్జున. నాగార్జున. ఓకే, నాగార్జున గారు అమలా కలిసి నటించిన చాలా సినిమాలు నటించారు. 2 సినిమా పేర్లు చెప్పండి. సో అందులో చైన్ ఉంటది. ఇప్పుడు శివుడు భక్తులు రైట్ ఆన్సర్. ఇంకా రెండో క్వశ్చన్. ఓకే, సో నాగార్జున గారు ఏ సినిమాలో వాళ్ళ నాన్నతో కలిసి యాక్ట్ చేశారు? అందులో వాళ్ళ అందరూ ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా ఉన్నారు. మనం. రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్. ఓకే ఓకే, నాగార్జున గారు డివోషనల్ గా నటించిన సినిమా పేరు? అన్నమయ్య. రైట్ ఆన్సర్. గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. ఏడక్క మైక్ దగ్గర పెట్టి ఏది చెప్తున్నావు? ఏం లేదు, ఇందాక ఏదో చెప్పావు కదా, మళ్ళీ చెప్పు. ఈజీ అడగండి. ఏటి మైక్ లో చెప్పు. నాకు కొంచెము తెలుగు రాదు, హిందీ రాదు, మరాఠీ రాదు, కొంచెం మాటలు కూడా రావు. బావతో ఏ భాషలో మాట్లాడతావు? మూగ భాష. మూగ భాష. మూగ. ఏ కమాన్. సరే, మూగ భాషలో ఆయనకి ఐ లవ్ యూ చెప్పాలి. చెప్పు, అక్కడ ఉన్నాడు ఇప్పుడు బావ. ఓకే. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. అమ్మో, నిజంగానే కొట్టేలా ఉంది. తినడానికి ఈ రోజు ఏమో వండలేదు. అంటే ఇప్పుడు వండలేదు, ఇది ఓకే. ఇలా అన్నం ఎందుకు? బయటికి బయట రావచ్చు. బయటికి నాకు కూడా తేవాలా మరి? అది చెప్పు. ఇలా అన్నం మరి ఇలా రాలేదు, మళ్ళీ తెస్తాడు, అర్థమవుతుంది. రాత్రికి వచ్చేటప్పుడు స్వీట్లు మల్లెపూలు తీసుకురా, అది చెప్ప. ఆయన కూడా అలా మూగ భాష. ప్లానింగ్ బాగుంది అక్క. ఏం పేరు అక్క? నాది సురేఖ. బావ పేరు? సాయినాథ్. అచ్చా, లవ్ స్టోరీయా? లేదు, పెళ్లి చూపులు. పెళ్లి చూపులు. ఓకే, సూపర్. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళి? 33 years కంప్లీట్. వావ్. 30 33. సరే, టైం ట్రావెల్ లో టైం మెషిన్ ఎక్కి బ్యాక్ వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తావు? నేను పెళ్లి చూపులకు వెళ్తా. ఏ పెళ్లి? సూపర్ ఉన్నది. వామో, పెళ్లి చూపులు సూపర్ అంట. ఫస్ట్ టైం నేను విన్నా. ఏంటక్క సూపర్, మాకు కూడా చెప్పవా? అసలు చూసిన తర్వాత వేరే అమ్మాయి కొరకు వచ్చిండు, మళ్ళీ నాకే చూసిండు, నాకే సెలెక్ట్ చేసి పెయింట్ అయితే కడప బయట కాలు ఇట్లనే పోవన్నా అద్దా, పోవన్నా అద్దా. వాట్ మిస్ సాయిన? వేరే వాళ్ళ పిల్లని చూడ పోయిండు, కానాపూర్కి వెళ్తున్నాడు, మళ్ళీ కాలు ఇట్లా పెట్టిండు, పోవన్నా అద్దా, పోవన్నా అద్దా. కాదు, ఇప్పుడు ఆయన కానాపూర్ వెళ్తుంటే మధ్యలో నువ్వెందుకు? మా ఇంటికి వచ్చి కానాపూర్ వెళ్ళిండ్రు అన్నట్టు. గెస్ట్ మధ్యలో మీ ఇంటికి ఎందుకు వచ్చిండు? గెస్ట్లు అన్నట్టు. అచ్చా, టచ్ అప్ చేసుకోవడానికి. ఏంటి బా, ఏ హోటల్కి వెళ్ళి? నాకైతే ఎప్పటికీ. నువ్వెందుకు ఒప్పుకున్నావు అక్క? కొంచెం బెట్టి చేయలేకపోయావా? ఇష్టం ఉన్నది కాబట్టి నేను కూడా ఓకే అన్నా. నువ్వు కన్నేసావా? రైట్. రెడీ, టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. నీకు చాయిస్ లేదు ఇంకా. ఓకే. లేత చలిగాలిలో లాహిరి లాహిరి, నేత చీర కట్టుకొచ్చింది సువర్ణ సుందరి, పాతపట్నం వెళ్ళింది వైరల్ వయ్యారి. లేత చలి, ఇంకోసారి ప్లీజ్. లేత చలిగాలిలో లాహిరి లాహిరి, నేత చీర కట్టుకొచ్చింది సువర్ణ సుందరి, పాతపట్నం వెళ్ళింది వైరల్ వయ్యారి. రాదు. వైరల్ వయ్యారి రాదా? రాదు. ఏ వచ్చిందబ్బా శ్రీలీల.
రాదు. ఇంకా బైన్సే రాలేదా? ఆహా, ఇది రాదు, పెద్దగా ఉంది కదా. లేత చలిగాలిలో లాహిరి లాహిరి, లేత చలిగాలిలో లాహిరి లాహిరి, నేత చీర కట్టుకొచ్చింది సువర్ణ సుందరి, నేత చీర కట్టుకుని వచ్చింది సువర్ణ సుందరి, పాతపట్నం వెళ్ళింది వైరల్ వయ్యారి. పాతపట్నం వెళ్ళింది వైరల్ వయ్యారి. కలిపి చెప్పు ఒకసారి. రాదండి, రాదు రాదు. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఆల్ రైట్, ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ ఇచ్చి కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్ గెలుచుకుంటున్నారు కృష్ణ. రైట్. అలాగే మరో గిఫ్ట్ వోచర్ గెలుచుకుంటున్నారు కంగ్రాట్స్. దా కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. బాయిన్సాలో మా బాములు సత్యభాములు గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. ఓ శివంగిలో ఈరోజు మనం ఆడుతున్న గేమ్ గ్లాసులో గ్లాసు. సో గ్లాసులో గ్లాస్ ఆడడానికి రెడీగా ఉన్నారు. విద్యా అండ్ సౌమ్య, మీకు రూల్స్ తెలుసు కదా. ఏం లేదండి, ఇక్కడ విద్యా గారి చేతిలో ఒకటే గ్లాస్ ఉంటుంది, ఇలా పట్టుకోవాలి. సౌమ్య గారి చేతిలో చాలా గ్లాసులు ఉంటాయి, అక్కడి నుంచి ఒక గ్లాస్ ఇసిరాలి. మీరు ఆ గ్లాస్ని ఈ గ్లాసులో పట్టాలి ఒక సింగిల్ హ్యాండ్తో. ఈ హ్యాండ్ వదిలేండి. ఎలా డిట్ అని పట్టినా పర్వాలేదు, కానీ రెండో హ్యాండ్ యూజ్ చేయొద్దు. ఓకే, సో 30 సెకండ్స్ ఇస్తా. ఎవరు ఎక్కువ అంటే ఈ టీమా నెక్స్ట్ వచ్చే టీమా ఎవరు ఎక్కువ గ్లాసులు క్యాచ్ చేస్తారు వాళ్ళే విన్నర్. ఓకే, సో సౌమ్య అండ్ విద్య రెడీ ఉన్నారా? సో రెడీ, 3, 2, 1 స్టార్ట్. సూపర్. అదే ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. 2 పాయింట్స్. 3 డైరెక్ట్ వేసేసింది. 4 20 సెకండ్స్ ఓవర్. లాస్ట్ 10, 9 అందరూ 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. ఓకే, మొత్తానికి ఫస్ట్ గ్లాస్ మనం పట్టుకున్నది ఆల్రెడీ మీ చేతిలో ఉన్నది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పాయింట్స్. సూపర్. ఫస్ట్ బ్యాచ్ విద్య అండ్ సౌమ్య 9 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ భాగ్యశ్రీ అండ్ మమత గారు రెడీగా ఉన్నారు. మీకు గేమ్ అర్థమైంది కదా, మీరు క్యాచ్ చేస్తారు, మేడం వేస్తారు, అంతేనా? రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఒకటే చేయి, రెండో చేయి వాడొద్దు. 2, కొంచెం ముందుకు రండి మా. లాస్ట్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. ఇది మీరు పట్టుకున్న గ్లాస్. ఓకే, 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు సంతోషి అండ్ శ్రావణి రెడీగా ఉన్నారు. వీళ్ళు 9, మన టార్గెట్ 10. ఓకే ఓకే, రెడీ, 3, 2, 1 స్టార్ట్. అయ్యయ్యో, వణకడం అంటే ఏంటో చూపిస్తుంది. కొంచెం బ్యాక్ మొత్తం అందులో పెట్టేసేలా ఉంది. 15 సెకండ్స్ ఓవర్. కూల్గా కూల్గా కూల్గా, టెన్షన్ లేదు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1.
అదే 1 2 3 4. ఓ శివంగిలో ఈరోజు మనం ఆడాం గ్లాసులో గ్లాసు గేమ్. 3 టీంలు ఆడారు. 3 టీముల్లో 9, 6, 4 పాయింట్స్ సాధించారు అండ్ హైయెస్ట్ 9 పాయింట్స్ సాధించి ఈరోజు ఓ శివంగిలో విన్నర్స్ గా నిలిచారు సౌమ్య అండ్ విద్య. కంగ్రాట్స్. రండి. కంగ్రాచులేషన్స్. కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. హ్యాపీ షాపింగ్. ఈ రోజు మన గ్లాసులో గ్లాసు గేమ్ లో విన్నర్స్ కంటే రన్నర్స్ ఎక్కువ కష్టపడ్డారు. సో డెఫినెట్ గా వాళ్ళు పిల్లలు కాబట్టి మమత, భాగ్యశ్రీ, శ్రావణి అండ్ సంతోషి రండి. కంగ్రాచులేషన్స్. విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో #1 గిఫ్ట్ హ్యాంపర్. నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సువర్ణ గారు. సువర్ణ గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాను సార్. సో మీ మనసులో మాట ఏంటి? ఇదంతా మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. చెప్పండి. మా సార్ ఎక్స్ ఆర్మీ బ్లాక్ క్యాట్ కమాండో అతను. ఆయనకు యాక్సిడెంట్ అయ్యి 9 years అయింది. ఆయన నడవలేడు, బెడ్లోనే ఉంటారు. ఆర్మీలో ఉండగానే యాక్సిడెంట్? లేదు సార్, రిటైర్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు పర్వాలేదు, ఓకే, ఇంట్లో నడుచుకొని ఆయన పనులు ఆయన చేయగలుగుతారు. కానీ 4 years మొత్తం బెడ్లోనే ఉన్నారు ఆయన. ఎలా అయింది మా యాక్సిడెంట్? ఏం సార్ జరిగింది? యాక్సిడెంట్, బైక్ యాక్సిడెంట్ అయింది. బైక్ యాక్సిడెంట్ అయింది. బైక్ చాలా మేజర్. చాలా మేజర్ హెడ్ ఇంజరీ సార్. ఆయన ఆర్మీ బాడీ కాబట్టి తట్టుకోగలిగారు, కానీ వేరతనైతే స్పాట్లోనే. మీ అదృష్టం అది. సో ఇంట్లో ఎలా ఫినాన్షియల్ గా, అంటే ఆయన పెన్షన్ తోటేనా లేకపోతే ఎలా? లేదు సార్, పెన్షన్ తోటే సార్. సో ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో మెయిన్ పర్సన్, మెయిన్ పిల్లర్, సో సంపాదించే మనిషికి యాక్సిడెంట్ అయింది అంటే అది చాలా టఫ్ సిచ్యువేషన్. సో ఆ సిచ్యువేషన్ నుంచి మీరు ఎలా బయట రాగలిగారు? అండ్ సార్ అది ధైర్యము నా ఫ్రెండ్స్ సార్. నాకు చాలా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, మా లత ఆంటీ, అందరు నాకు బాగా ధైర్యం ఇచ్చారు సార్. అందరు ఇచ్చి ఒక 4-5 మెంబర్స్ ఉంటారు సార్, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు నాకు అందరు బయట తెచ్చారు సార్. సో ఇంటిని ముందుకు నడపడమే కాదు అండ్ హస్బెండ్ దగ్గరుండి అన్ని పనులు చేయాల్సిన సిచ్యువేషన్ లో కూడా మీరు అంత కష్టపడి సో ఆయన్ని మళ్ళీ నార్మల్ మనిషిగా తీసుకురాగలిగారు అంటే నిజంగా అది మీ కృషి. సో ఎలా అంటే అత్త మామల సపోర్ట్ కానీ, అమ్మ సపోర్టు, ఊర్లో ఆడపడుచు ఉంటుంది ఆమె సపోర్టు, ఫ్యామిలీ మమ్మీ సపోర్ట్, డాడీ సపోర్టు, అందరు సపోర్ట్ చేశారు సార్ నాకు. సో డెఫినెట్ గా ఫార్మర్స్ ని అలాగే ఆర్మీ పీపుల్ ని మనం దేశం కోసం సేవ చేసే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో ఒక ఆర్మీ పర్సన్ పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లో ఏం ఆలోచించలేదా? నేనే ఆలోచించలేదు సార్, ఎందుకంటే మా సార్ చాలా హ్యాండ్సమ్. ఆయనను చూడంగా నేను పడిపోయాను. మనసులో బాధ ఉన్నా పైకి ఇంత హ్యాపీగా ఉన్నారంటే నిజంగా గ్రేట్. అది ఓన్లీ లేడీస్ కి మాత్రమే సాధ్యం అవుతుంది. సో ఎంతటి టఫ్ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసి ముందుకు వెళ్ళగలడం. సో ఈ రోజు ఇది మీ ఫ్యామిలీ అనుకొని వచ్చి మీ మనసులో మాటను మాతో షేర్ చేసుకున్నందుకు సో గిఫ్ట్ అని అనం కానీ గుర్తుగా ఉండడానికి ఒక కానుక అయితే మీకు డెఫినెట్గా ఇచ్చే పంపిస్తాం. సో మీ బ్రదర్గా జాగ్రత్తమా, బీ స్ట్రాంగ్. సో ఇది ఈరోజు బైండ్సాలో మన బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in మీ డీటెయిల్స్ పంపించండి. మా వాళ్ళే మీకు కాల్ చేస్తారు. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. నమస్తే.